బిల్డింగ్ నిర్మించిందని హాస్పిటల్కి పోయి ఆ నుంచి రాత్రి ఫోన్ చేశాను సార్. అప్పుడు ఏమి హాస్పిటల్లో ఉండరు. ఇద్దరు పెట్టుకొని జస్ట్ మిస్ మాకే పడాలి. భయం వేసా సమానం మన పాడలు వచ్చింది మనం మీకు ఎంతో చెప్పారు. నిన్నటి రోజున ఈ వినాయక చవితి వినాయక నిమజ్జనం మనుబోలు పంచాయతీ బీసీ కాలనీలో వాళ్ళు భారీగా గ్రాండ్గా చేసుకున్నారు. ఒకటేంటంటే ఈ కూటమి ప్రభుత్వం రావటం ప్లస్ నేను గెలవటం ఇవన్నీ ఆనందంలో చేసుకున్నారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు తెచ్చిపెట్టిన క్రాక్ స్టాక్ ఉండింది. వీళ్ళు కాల్సిన ఆకాశం అది పైన పోయేసేసి ఆ కరెంటు వైర్లకు తగిలి రివర్స్ వచ్చి ఆ స్టాక్ మీద పడింది. బ్లాస్ట్ అయిపోయింది. బాంబ్ బ్లాస్ట్ అయినట్టు బ్లాస్ట్ అయిపోయింది. 5-6 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఒక కుర్రోడు పాపము 14 ఏళ్ల కుర్రోడు చనిపోయినాడు. అక్కడ పంగిలి గ్రామం, బాలాయపల్లి మండలం, అరౌండ్ 14 years వాళ్ళ బంధువుల ఇళ్ళ కోసం వచ్చాడు ఈ తిరునాళ్ళ కోసం. ఆ అబ్బాయి చనిపోయినాడు. 7 మంది హాస్పిటల్లో ఉన్నారు. 4 నారాయణలో ఉండారు, 1 మెడికవర్లో ఉండారు, 2 గూడూరు హాస్పిటల్స్లో ఉండారు. దాదాపు 15 మందికి గాయాలై ఇంట్లో ఉండారు. 23 మందికి మంచి గాయాలు తగిలినాయి. ఇది దురదృష్టం. నేను అందుకే చెప్పా, అయ్యా నా ప్రచారంలో కూడా నా కోసం వాళ్ళు గ్రాండ్గా టపాసులు కాలుస్తుంటే వద్దయ్యా, ఎవరొకరు ఒక గెడ్డి వాంగ్ తగలబడిపోయింది మా టైంలోనే. నా మీద 2 సార్లు ఇక్కడ పడింది, 2 సార్లు పుండు పడిపోయింది. ఆకాశం వచ్చి పైన పడి
ఎవరికైనా ప్రమాదం, చిన్న బిడ్డలు ఉన్నారు మన పక్కన అని చెప్పి చెప్తా వచ్చా. దేనికైనా టపాసులు కాల్చేటప్పుడు అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు పెద్ద క్రాకర్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇబ్బంది లేని, అపాయం లేనివి మాత్రమే వాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈ విషయంలో ఆ చనిపోయిన అబ్బాయి కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ విధంగా ఆదుకోవాలా, ఆ దెబ్బలు తగిలిన వాళ్ళందరికీ ఎట్లా ఆదుకోవాలా, ఆ ఇళ్ళు దెబ్బతిన్న వాళ్ళకి ఎట్లా మేము సొంతంగా కొంత సాయం చేసి ప్రభుత్వం తరఫున ఎంతవరకు చేయగలమని అనేది డెఫినెట్గా ఆలోచించి ప్రయత్నం చేస్తాం.